హలో అండి, ఫిట్ సెంటర్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. సో వ్యూవర్స్, ఇప్పుడు మనం విత్ ఎక్విప్మెంట్ వితౌట్ ఎక్విప్మెంట్తో ఏ ఎక్సర్సైజెస్ లాస్ట్ వీక్లో కనుక మనం చూసినట్లయితే జాన్ గారు అంటే కార్డియో థ్రెడ్మిల్ కానివ్వండి, క్రాస్ ట్రైనర్ కానీ, సైక్లింగ్ ఇలాంటి ఎక్సర్సైజెస్ లేకపోతే ఎక్విప్మెంట్స్ ఎక్కువగా చేయలేని వాళ్ళు, చేయడం కుదరని వాళ్ళు ఎలా చేయొచ్చు అనేది మనం లాస్ట్ వీక్ అంతా కూడా చూసామండి. ఈ వీక్లో రెగ్యులర్గా విత్ ఎక్విప్మెంట్తో ఏ ఎక్సర్సైజెస్ చేయొచ్చు అనేది కనుక చూసినట్లయితే మన కాన్సన్ట్రేషన్ విత్ ఎక్విప్మెంట్తో చెస్ట్ మజిల్ అంటే ఓన్లీ చెస్ట్ మజిల్స్ పైనే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. ఎందుకంటే చాలామందికి డౌట్స్ చెస్ట్ అప్పర్ బాడీలో ఉన్న మేజర్ మజిల్ అయినటువంటి చెస్ట్ మజిల్స్ ఇన్బ్యాలెన్స్ అంటే ఒకటి కొంచెం చెస్ట్ మజిల్ ఎక్కువ ఉండడం, ఒకరికి తక్కువ ఉండడం, ఇలాంటివన్నీ మనకి డౌట్స్ అనేది చాలామంది అడుగుతున్నారనమాట. సో ఈ వీక్ మొత్తం కూడా విత్ ఎక్విప్మెంట్తో అండ్ వితౌట్ ఎక్విప్మెంట్తో చెస్ట్ మజిల్స్ ఏ వేరియేషన్స్తో ఎంత చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. స్మిత్ మిషన్ పైన చెస్ట్ ప్రెస్ ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. చెస్ట్ ప్రెస్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం చేసేటప్పుడు ఎల్బో డైరెక్షన్ ఎలా ఉండాలి, షోల్డర్ మీద పడకుండా, షోల్డర్ ఇంజురీ అవ్వకుండా ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. రెడీ సార్. సో ఇప్పుడు మనం ప్లేన్ బెంచ్ బార్బెల్ ప్రెస్ చేసేటప్పుడు గ్రిప్ ఎలా పట్టుకోవాలి, ఏ డైరెక్షన్లో పట్టుకోవాలి, ఏ విడ్త్లో పట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్. వీలైనంత వరకు ఆర్మ్స్ 90 డిగ్రీస్లో ఉండేలా చూద్దామండి. చేసేటప్పుడు షోల్డర్ మీద పడకుండా ఉండాలంటే మన లోవర్ చెస్ట్ పైకి బార్బుల్ని డ్రాప్ చేసుకునేటట్టుగా చూసుకోండి. స్టార్ట్. డ్రాప్ చేయండి, స్లోగా డ్రాప్ చేసి చూసారా, ఇప్పుడు లోవర్ చెస్ట్ పైకి డ్రాప్ అయింది. అంటే ఎల్బోస్ ఎక్కడ ఉన్నాయండి, షోల్డర్ని డామినేట్ చేయట్లేదు. షోల్డర్ని ఎప్పుడు కూడా చెస్ట్ చేసేటప్పుడు డామినేట్ చేయకుండా ఉంటే షోల్డర్ మీద స్ట్రెస్ పడకుండా ఉంటుంది. సో వెరీ గుడ్. పుష్ చేసాం. పుష్ చేసినప్పుడు హైపర్ ఎక్స్టెన్షన్ అంటే ఎల్బో ఫుల్గా స్ట్రెచ్ చేయకుండా హైపర్ ఎక్స్టెన్షన్ ఈ రేంజ్ వరకు సరిపోతుంది. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చెస్ట్ ప్రెస్ చేసినప్పుడు కంపల్సరీ చెస్ట్ మజిల్స్ని స్క్వీజ్ చేయాలి. అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయండి చేసేటప్పుడు మజిల్ పైన ఎఫెక్ట్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేయండి. ఓకే, షోల్డర్ మీద కంటే చెస్ట్ మీద ఎక్కువ ఉండాలి. రెడీ. ఒక 6 ఇంచెస్ వరకు డ్రాప్ చేస్తే సరిపోతుంది. చెస్ట్కి టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్. కంపల్సరీ మనం చేసేటప్పుడు వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ నోట్తో చేయడానికి అలవాటు చేసుకోండి. రిలాక్స్. మనం ఇప్పుడు చెస్ట్ మజిల్స్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ మజిల్స్ అంటే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఆన్ ద స్మిత్ మిషన్ పైన ఎలా చేయొచ్చో చూద్దాం. అప్పర్ చెస్ట్ మజిల్స్ని టోన్ చేయాలన్నా లేదా బిల్డ్ చేయాలన్నా కానీ ఏ డైరెక్షన్స్లో చేయొచ్చు, చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మనం ఇప్పుడు చూద్దాం. రెడీ. మన గ్రిప్ అప్రాక్సిమేట్లీగా మనం చేసేటప్పుడు 90 డిగ్రీస్లో ఆర్మ్స్ ఉండేలాగా చూసుకుందామండి. చేసేటప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది క్యాలిక్యులర్ హెడ్ అంటే అప్పర్ చెస్ట్ మజిల్స్ ఎలా అప్పర్ చెస్ట్ మజిల్ పైన ఎఫెక్ట్ ఉండాలి, చేసేటప్పుడు ఆ మజిల్ పైన ఎలా ఫోకస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. రెడీ. ఒకసారి తీసుకొని స్టార్ట్ చేయండి. స్లోగా డ్రాప్ చేసి చూసారా, ఇంతకుముందు మనం చేసినప్పుడేమో కింద వరకు వచ్చింది బార్బుల్ అండ్ ఇప్పుడు చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ పైకి వచ్చింది. సో ఇక్కడ నుంచి పైకి లిఫ్ట్ చేసినప్పుడు మన ఫోకస్ ఎప్పుడు కూడా ఇంక్లైన్ చెస్ట్ మజిల్ ఉండేలాగా చూద్దాం. రెడీ. పుష్ చేయండి. గుడ్. పుష్ చేసినప్పుడు హైపర్ ఎక్స్టెన్షన్ లేకుండా ఇక్కడ వరకు సరిపోతుందండి. చేసేటప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఇంక్లైన్ మజిల్స్ పైన. ఓకే రెడీ. డ్రాప్ చేసేటప్పుడు 6 ఇంచెస్ వరకు డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ కింద వరకు చెస్ట్కి టచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. వెరీ గుడ్. కంపల్సరీ బ్రీత్ అవుట్ చేస్తున్నారు చూడండి, సేమ్ అంతే అలాగే. గుడ్ గుడ్. మన కాన్సన్ట్రేషన్ కూడా మొత్తం కూడా అప్పర్ చెస్ట్ మజిల్స్ అండి, అంటే ఇంక్లైన్ చెస్ట్ మజిల్స్. పుషింగ్ ఎప్పుడు కూడా వీలున్నంత వరకు ఫాస్ట్గా చేయడం, డ్రాపింగ్ ఎప్పుడు 2 సెకండ్స్ వరకు డ్రాప్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. వెరీ గుడ్. పుష్. 1 more. గుడ్. రిలాక్స్. సో వ్యూవర్స్, మనం ఇప్పుడు చేయబోయే వేరియేషన్ డిక్లైన్ బెంచ్
బార్బుల్ ప్రెస్ అంటారండి. సో ఇది ఎందుకు చేస్తారంటే డిక్లైన్ మజిల్స్, చెస్ట్ మజిల్స్లో కింద ఉన్న మజిల్స్ని లోవర్ చెస్ట్ మజిల్స్ అంటారు. దీన్నే స్టెర్నోకోస్టల్ హెడ్ అంటారండి. సో ఈ మజిల్ పైన ఎఫెక్ట్ ఉండేలాగా ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. రెడీ? కమాన్. సో ఇప్పుడు మనం చేసే బెంచ్ చూసున్నట్టయితే ఆ బెంచ్ డిక్లైన్ ఉందంటే కిందకు ఉందండి. సో ఎందుకంటే మనం చేసేటప్పుడు ఈజీగా లోవర్ చెస్ట్ మజిల్స్లో వర్క్ అవ్వడానికి యాంగిల్ ఇదన్నమాట. మనకి సరిపడా వెయిట్స్తో వీలైనంత వరకు మీకు తెలిసిందే గ్రిప్ ఎప్పుడు కూడా 90 degrees గ్రిప్, అంటే షోల్డర్ కంటే అవుట్ సైడ్ బయటకే ఉంటుంది. సో చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం లోవర్ చెస్ట్ మజిల్స్ పైలే ఉంటుందండి. సో స్లోగా డౌన్ చేస్తాం. లోవర్ చెస్ట్ మజిల్స్కి డౌన్ చేయాలండి ఇక్కడ వరకు. ఓకే, లిఫ్ట్ చేయండి. వెరీ గుడ్. లిఫ్ట్ చేసినప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం పెక్టోరల్ మేజర్స్ అండి, అంటే చెస్ట్ మేజర్ మజిల్ అయినటువంటి ఈ మజిల్ పైన అండ్ లోవర్ చెస్ట్ మజిల్స్ పైనే మన కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట. ప్రెస్ చేసేటప్పుడు కంపల్సరీ బ్రీత్ అవుట్ చేసుకొని చెస్ట్ మజిల్ని వీలైనంత వరకు గట్టిగా స్క్వీజ్ చేయండి. గుడ్, వెరీ గుడ్. కాన్సన్ట్రేట్. లాస్ట్ 2 more. 1 more. Relax. కేబుల్ ఫ్లైస్ ఆన్ ద మిషన్. మిషన్ పైన కేబుల్ ఫ్లైస్ ఎలా చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. చెస్ట్ కేబుల్ ఫ్లైస్ చేసేటప్పుడు ఫస్ట్ చెస్ట్ పొజిషన్ కానివ్వండి, బ్యాక్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండడం. వెయిట్ తీసుకున్నప్పుడు ఆర్మ్స్ షుడ్ బి స్ట్రైట్, వీలైనంత వరకు స్ట్రెచ్. రెడీ? గుడ్. చూసారు కదండి, దీనికంటే ఇలా కాకుండా షోల్డర్ మజిల్స్ని ఎలివేట్ చేయడం, షోల్డర్ చెస్ట్ కంటే డామినేట్ చేయడం లేకుండా షోల్డర్ సెంటర్ ఆఫ్ షోల్డర్ లైన్, చెస్ట్ ఆఫ్. ఇప్పుడు డ్రాప్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చెస్ట్ మజిల్స్ని స్ట్రెచ్ చేయడం, స్లోగా స్ట్రెచ్ చేయండి. 90 degrees. అగైన్ పుష్. గుడ్. స్లోలీ. అగైన్. గుడ్. చూసారు కదండి, ఈ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా పెక్టోరల్ మేజర్స్, ఈ మజిల్ని స్క్వీజ్ చేయడం చేసేటప్పుడు. ఎప్పుడైతే స్క్వీజ్ అయిందో చక్కగా బ్రీత్ అవుట్. ఇలా కనుక చేసున్నట్లయితే లోవర్ చెస్ట్ మజిల్స్లో ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడమే కాకుండా మిడ్ చెస్ట్ అంటే సెంటర్ లైన్, చెస్ట్ యొక్క సెంటర్ లైన్ ఫార్మేషన్ కూడా ప్రాపర్గా జరుగుతుందండి. కొంతమందికి చెస్ట్ మజిల్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్గా ఉండవండి. ఇలా లేని వాళ్ళకి కూడా ఈ వేరియేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ సెట్స్ ఒక 3 నుంచి 4 సెట్స్ వరకు చేసుకోవచ్చు. రిపిటేషన్స్ కూడా 10 నుంచి 15 రిపిటేషన్స్ వరకు మనం చేసుకోవచ్చు. చూసారు కదండి, విత్ ఎక్విప్మెంట్తో చెస్ట్ మజిల్స్ని టార్గెట్ పెట్టుకొని ఏ వేరియేషన్స్ చేసామో చూసామండి. అలాగే ఇదే చెస్ట్ మజిల్ పైన వితౌట్ ఎక్విప్మెంట్తో చక్కగా ఇంట్లో ఎలాంటి వేరియేషన్స్ చేసుకోవచ్చు, అదే మజిల్ గ్రూప్కి ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. మనం ఇప్పుడు చేయబోయే వేరియేషన్ చెస్ట్కి సంబంధించండి. చెస్ట్ మజిల్స్ని ఎలా బిల్డ్ చేయొచ్చు లేదా ఎలా టోన్ చేయొచ్చు. బాడీ చాలా బాగుంది అని చెప్పడానికి ఫస్ట్ కనిపించే మజిలే చెస్ట్ మజిల్ అండి. సో దీనికి ప్రయారిటీ చాలా ఎక్కువ ఇవ్వాలి. సో మన అప్పర్ బాడీలో పెద్ద మజిల్ కూడా, బిగ్ మజిల్ కూడా లాట్స్ తర్వాత వచ్చే మజిల్ చెస్ట్ మజిల్స్ అండి. సో ఈ మజిల్స్ని మనం పుషప్స్తో ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కమాన్. హ్యాండ్స్ అప్రాక్సిమేట్లీ షోల్డర్ లెవెల్ కండి, అంటే షోల్డర్ విత్ లెగ్స్ ఈక్వల్ టు ఇన్సైడ్ యువర్ షోల్డర్స్. ఓకే, బ్యాక్ వీలంత వరకు స్ట్రైట్గా తీసుకొని లుక్ స్ట్రైట్. మీరు కిందకి వెళ్ళేటప్పుడు ఫోకస్ చేయండి, చెస్ట్ మజిల్ స్ట్రెచ్ అవ్వడం ఫోకస్ చేస్తాం. అండ్ కమింగ్ అప్, స్క్వీజ్ యువర్ చెస్ట్ అండ్ బ్రీత్ అవుట్. కమ్ డౌన్ స్లోలీ. మీరు ఫీల్ అవ్వాల్సింది పైకి వచ్చినప్పుడు చెస్ట్ ఎంత బాగా స్క్వీజ్ అవుతుంది, వీలంత వరకు ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కమాన్. గుడ్. లుక్ ఎస్, వెరీ గుడ్. మనం చేసేటప్పుడు ఫోకస్ చేయాల్సిన మజిల్స్ పెక్టోరల్ మేజర్స్ అండి. ఈ మజిల్ని టైట్ చేసుకునే విధానం వీలంత వరకు టైట్ చేయండి పైకి వచ్చినప్పుడు. గుడ్. బట్ చూసారు కదండి, చేసేటప్పుడు వీలంత వరకు హ్యాండ్ స్ట్రైట్ లేకుండా లైట్గా బెండ్ చేసి ఉంచండి. రిలాక్స్.
ఇప్పుడు మనం చూసాం కదండి ఇంక్లైన్ చెస్ట్ మజిల్స్ ఎలా వర్క్ చేయొచ్చు మెషిన్ పైన, అలాగే వితౌట్ ఎక్విప్మెంట్ పైన ఇంక్లైన్ చెస్ట్ మజిల్స్ ఎలా వర్క్ అవుతాయి, అట్ ద సేమ్ టైం షోల్డర్ మజిల్స్ కూడా ఎలా స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు అనేది మనం పుషప్స్ అనే వేరియేషన్తో చూద్దామండి. ఈ వేరియేషన్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సపోర్ట్ తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, కమాన్. సో మనం పుషప్ చేసినట్టుగానే మన బ్యాక్ స్టిఫ్గా ఉంచడం, మన బ్యాక్ స్ట్రైట్గా ఉండడం అండ్ లుక్ స్ట్రైట్. మన హ్యాండ్స్ డైరెక్షన్ అనేది మన షోల్డర్ కంటే 2 ఇంచెస్ బ్యాక్ వీలున్నంత వరకు కొంచెం వైడ్గా తీసుకొని పుషప్ లాగానే ఎల్బోస్ ఒకటే మనం కిందకి వెళ్ళినప్పుడు ఫ్లెక్స్ చేస్తాం, పైకి వచ్చినప్పుడు ఎల్బోస్ టైట్ చేసి అండ్ చెస్ట్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మజిల్స్ని స్క్వీజ్ చేయడం. చూసారు కదండి, లోవర్ చెస్ట్ మజిల్స్ అంటే క్యాలిక్యులర్ హెడ్ చెస్ట్కి సంబంధించిన మజిల్స్ ఎలా చేయొచ్చు అనేది మనం విత్ ఎక్విప్మెంట్తో చూసాం. అలాగే వితౌట్ ఎక్విప్మెంట్తో ఈ మజిల్స్ పైన ఎలా కాన్సన్ట్రేట్ చేయాలనేది కొంతమందికి డౌట్ ఉంటుందండి. సో ఈ మజిల్ డెఫినేషన్ చేయాలన్నా, ఈ మజిల్ని టోన్ చేసుకోవాలన్నా చాలా మంచి వేరియేషన్ వితౌట్ ఎక్విప్మెంట్తో ఇంక్లైన్ పుషప్స్ అండి. అంటే లెగ్స్ కొంచెం హైట్లో తీసుకొని లైక్ పుషప్స్ లాగానే లెగ్స్ మన బాడీ లెవెల్ కంటే హైట్గా బెంచ్ పైన కానివ్వండి, టేబుల్ పైన కానివ్వండి, స్టూల్ పైన సపోర్ట్ తీసుకొని మన హ్యాండ్స్ షోల్డర్ లెవెల్కి తీసుకొని స్లోగా పుషప్ చేయడం స్టార్ట్ చేయడం. గుడ్. పైకి వచ్చినప్పుడు చెస్ట్ మజిల్స్ని ప్రాపర్గా స్క్వీజ్ చేయడం. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా డిక్లైన్ చెస్ట్ అండి, అంటే లోవర్ చెస్ట్ మజిల్స్ పైనే ఉండాలన్నమాట. వెరీ గుడ్. వీళ్ళంత వరకు బాగా ప్రెజర్ అప్లై చేయండి పైకి వచ్చినప్పుడు. చూసారు కదండి, ఇలా చేసినట్లయితే లోవర్ చెస్ట్ మజిల్స్లో ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడమే కాకుండా మంచి షేప్ ఉన్న చెస్ట్ మజిల్స్ కూడా మన సొంతం అవుతాయి. అంటే వితౌట్ డంబుల్స్ కానివ్వండి, మెషినరీ కానివ్వండి లేకుండా చెస్ట్ మజిల్స్ పైన మనకి రెసిడెన్స్ బ్యాండ్ సహాయంతో ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఆ వేరియేషన్ పేరు వచ్చేసి ఫ్లైస్ అండి. చెస్ట్ ఫ్లైస్ ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతుందంటే అవుట్ సైడ్ ఉన్న చెస్ట్ మజిల్స్, అంటే పెక్టరల్ మేజర్స్ కింద భాగం ఉన్న చెస్ట్ లేటరల్ హెడ్ అంటారండి. ఈ మజిల్స్ని ఎక్కువ డెఫినేషన్ చేసుకోవాలన్నా, డిఫైన్ మజిల్స్ని డెవలప్ చేసుకోవాలన్నా ఈ వేరియేషన్ ఎక్కువగా యూజ్ అవుతుందండి. ఈ వేరియేషన్ ఎలా చేయొచ్చు, దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. హ్యాండ్ స్టిఫ్గా ఉంచుకొని స్ట్రైట్గా తీసుకోండి. ఫుల్ స్ట్రెచ్, వైడ్గా స్ట్రెచ్ చేయండి. అంతే. స్ట్రెచ్ చేసినప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది మన హ్యాండ్స్ షోల్డర్కి ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవడం. అంతే. లిఫ్ట్ చేసినప్పుడు చెస్ట్ మజిల్స్ని ప్రెస్ చేసి బ్రీత్ అవుట్ చేయండి. చూసారు కదండి ఈ 4 వేరియేషన్స్. చూసిన తర్వాత మనకు ఒక డౌట్ వస్తుంది, ఇవన్నీ ఎన్ని రిపిటేషన్స్ చేయాలి, ఎన్ని సెట్స్తో మనం స్టార్ట్ చేయాలి అనేది. సింపుల్ అండి. ప్రతి వేరియేషన్ కూడా 3 to 4 సెట్స్. ప్రతి సెట్ కూడా సుమారుగా 10 నుంచి 15 రిపిటేషన్స్ వరకు చేసుకోవచ్చండి. అండ్ ఈ చెస్ట్ మజిల్స్లో ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ అవ్వాలన్నా కానీ, లేదా ఇన్బ్యాలెన్స్డ్ చెస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువ ఉండడం, రైట్ సైడ్ కొంచెం తక్కువ ఉండడం కొంతమంది జరుగుతూ ఉంటుందండి. సో ఇలా ఉన్న వాళ్ళకి కానివ్వండి ఈ వేరియేషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో వ్యూవర్స్, మనకి ఇష్టమైన సెగ్మెంట్ రియల్ ఛాలెంజ్. మళ్ళీ ఇప్పుడు మనం రియల్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, లాస్ట్ వీక్లో చూశారు కదండి, మేడం గారు అండ్ నరేంద్ర వర్మ గారు ఇద్దరు కూడా సపరేట్ అయిపోయారంటే మేడం గారు వర్కౌట్ సపరేట్గా చేశారు, అలాగే సార్ వర్కౌట్ కూడా సపరేట్గా చేశారు. అలాగే సార్ వర్కౌట్ సపరేట్గా ఏమేం చేశారు అనేది కానీ మనం చూసినట్లయితే ఫ్రంట్ ప్యానల్ అంటే ఫ్రంట్ ఉన్న మజిల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామండి. అంటే మనకి ముందుగా కనపడే మజిల్స్ చెస్ట్ అండ్ షోల్డర్స్ అండ్ బైసెప్స్ అండ్ అబ్డమినల్ మజిల్స్ అండ్ థై మజిల్స్, ఈ మజిల్స్ పైన ఏమేమి ఎక్సర్సైజెస్ చేసామనేది మనం చూసామండి. అలాగే ఈ వీక్లో ఏ మజిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం అనేది కనుక మనం తెలుసుకున్నట్లయితే బ్యాక్వర్డ్ ప్లాన్, ఫర్ ఎగ్జాంపుల్ లాట్స్, అంటే లాట్స్లోనే ద బెస్ట్ వేరియేషన్ బెండ్ ఓవర్ బార్బెల్ రోవింగ్ అండి. బెండ్ ఓవర్ బార్బెల్ రోవింగ్ అండర్ గ్రిప్తో చేస్తున్నాం కదండి. సో చూడండి, అండర్ గ్రిప్తో చేసేటప్పుడు ఈయన చెస్ట్ అనేది చెస్ట్ అప్ చేసి ఉంచారు, అలాగే నెక్ అనేది న్యూట్రల్ స్పైన్
అంటే నెక్ పెయిన్ రాకుండా ఉండడం కోసం థై మజిల్స్ని లైట్గా లెగ్స్ని ఫోల్డ్ చేసి మన హోల్ బాడీ వెయిట్ అంతా కూడా థై మజిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేసినట్లయితే లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా ఎప్పుడైతే మనం వెయిట్ని పుల్ చేసామో ఎగ్జాక్ట్గా ఆ బార్బుల్ అండ్ వెయిట్స్ మొత్తం కూడా మన లాట్స్ మజిల్ డోర్సీ అనే మజిల్ పైన ప్రాపర్గా పడ్డం. ఈ మజిల్ ఫామ్ అవడమే కాకుండా ఈ మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ హోల్ బాడీ కూడా ఇంటెన్సిటీ పెరగడం అనేది కూడా మనకు జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చే వేరియేషన్ బెండ్ ఓవర్ డంబిల్ ప్రెస్ అంటారండి. ఈ బెండ్ ఓవర్ డంబిల్ ప్రెస్ సుమారుగా బార్బుల్ ప్రెస్ లాగానే ఉంటుంది, కానీ ఓవర్ హ్యాండ్ గ్రిప్ అంటే డంబిల్ పైన మనం పట్టుకుంటాం. దీనివల్ల అప్పర్ బ్యాక్ ఉన్న షోల్డర్ మజిల్స్ అండ్ లాట్స్ మజిల్స్ ఇవి కూడా ప్రాపర్గా వర్క్ అవ్వడం, అక్కడున్న ఫ్యాట్ బాగా రిడ్యూస్ అవ్వడం అండ్ మజిల్ ఫార్మేషన్ అవ్వడం కూడా జరుగుతుందండి. అలాగే మనం థర్డ్ వేరియేషన్ కనుక ఏంటి తెలుసుకునేటట్లయితే డెడ్ లిఫ్ట్స్ అండి. ఈ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా మన లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అండ్ గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ ఇవన్నీ కూడా స్ట్రెంథనింగ్తో పాటు హై డెఫినేషన్ రావడం అనేది చాలా బాగా జరుగుతుందండి. దీనిలో ఫోర్త్ వచ్చిన వేరియేషన్స్ సీటెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అండి. సీటెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్, ట్రైసెప్ అనేది బ్యాక్ ఉంటుంది కాబట్టి మనకి ఈ ట్రైసెప్ ఎక్స్టెన్షన్లో మంచి వేరియేషన్ సీటెడ్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ కూడా అంటారండి. ఈ సీటెడ్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు వీలైనంత వరకు పైకి డంబెల్ లిఫ్ట్ చేసినప్పుడు హైపర్ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా లాంగర్ మజిల్ అంటే ట్రైసెప్లో ఉన్న లాంగర్ మజిల్ని కాన్సన్ట్రేట్ చేసి మ్యాక్సిమం స్క్వీజ్ చేయగలిగితే మనకి తక్కువ టైంలో ట్రైసెప్ ఫార్మేషన్ అనేది జరుగుతుందండి. దీని తర్వాత వచ్చే వేరియేషన్ లోవర్ బాడీలో కాఫ్ రైజెస్ అండి. అంటే డంబిల్ కాఫ్ రైజెస్ మన బాడీ వెయిట్ కంటే ఇంకొంచెం డంబిల్స్ యాడ్ చేసుకొని చేసినట్లయితే కాఫ్ స్ట్రెంథనింగ్ అండ్ కాఫ్ డెఫినేషన్. ఈ కాఫ్ మనం ఎంత బాగా చేసుకుంటే మనం రన్నింగ్ చేసేటప్పుడు లేదా లోవర్ బాడీలో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇది చాలా మనకి సపోర్ట్ అండ్ హెల్ప్ చేస్తుందండి. సిక్స్త్ వేరియేషన్ ఈ వీక్లో మన లాస్ట్ వేరియేషన్ ఏంటంటే డంబిల్ సైడ్ బెండ్స్. ఈ డంబిల్ సైడ్ బెండ్స్ మన ఆబ్లిక్స్లో ఉన్న ఫ్యాట్ని రిడ్యూస్ చేయడానికి అట్ ద సేమ్ టైం కోర్ మంచి షేప్ రావడానికి అండ్ కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అవ్వడానికి మనం చేస్తూ ఉంటామండి. ఈ అబ్డంబిల్ మజిల్స్లో ఫ్యాట్ కంటే కూడా ఆబ్లిక్ మజిల్స్లో ఉన్న ఫ్యాటే ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఆబ్లిక్ మజిల్ అనేది కోర్ మజిల్లోనే మేజర్ మజిల్ అండి. చాలామంది అబ్డమిల్స్ చేస్తారు కానీ సైడ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. ఇది కంపల్సరీ మనం కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయాలి. చూసారు కదండి ఈ బ్యాక్వర్డ్ ప్లాన్ ఈ వీక్లో మనం ఎలాంటి వేరియేషన్స్ చేసామనేది. సో బ్యాక్వర్డ్ ప్లాన్ అంటే మనం బ్యాక్ మజిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేసామండి. అంటే కాఫ్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ లోవర్ బాడీ అంటే లోవర్ బ్యాక్ అండ్ ట్రైసెప్స్ అండ్ లాట్స్ అండ్ బ్యాక్ షోల్డర్ మజిల్స్ ఇవన్నీ కూడా మనం కాన్సన్ట్రేట్ చేసామండి. ఇవన్నీ కూడా మనం ఆల్టర్నేట్ డే చేసుకుంటాం. రిపిటేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, 15 నుంచి 18 రిపిటేషన్స్ మన టార్గెట్. ఇవి ప్రతి సెట్ కూడా చాలా టఫ్గా రావడం, వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకునేది అలా మనం చూజ్ చేసుకోవాలండి. హెవీ వెయిట్స్ చేస్తే మజిల్ బిల్డ్ అవుద్ది అని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రాపర్ వెయిట్స్తో మజిల్ ఎంత బాగా స్క్వీజ్ చేయగలం, మజిల్ మీద ఎంత కమాండ్ వచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బాడీ బిల్డింగ్ చేయట్లేదు, లీన్ మజిల్ మాస్ని బిల్డ్ చేస్తున్నాం కాబట్టి. సో వ్యూవర్స్, ఈ రియల్ ఛాలెంజింగ్ ప్రోగ్రాంలో ఫిమేల్స్ వర్కౌట్ వచ్చి లాస్ట్ వీక్లో మనం లోవర్ మజిల్స్ అండి, అంటే థై మజిల్స్ అండ్ గ్లూట్ మజిల్స్ అండ్ అబ్డమిల్ మజిల్స్ అండ్ హిప్ మజిల్స్ వీటిపైన ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసాం. ఈ వీక్లో మనం ఫిమేల్స్ వర్కౌట్ వచ్చి లోవర్ బ్యాక్ అండ్ అప్పర్ బ్యాక్ అండ్ సైడ్ మజిల్స్, ఈ మజిల్స్ అన్నిటికీ కూడా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తాం, ఏ వేరియేషన్స్, ఈ వేరియేషన్స్ చేసేటప్పుడు ఏ మజిల్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవన్నీ చూసే ముందు మేడం గారు లాస్ట్ వీక్కి ఈ వీక్కి వెయిట్ ఎంత చేంజ్ వచ్చింది, ఎంత రిజల్ట్ వచ్చింది అనేది కనుక మనం చూసినట్లయితే చాలా మంచి రిజల్ట్. అట్ ద సేమ్ టైం మేడం గారు చాలా హెల్తీగా ఉన్నారు అండ్ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా అండ్ సిస్టమాటిక్ వర్కౌట్ అండ్ ప్రాపర్ డైట్ చేయడం ద్వారా 1.5 kg నుంచి 2 kgs వరకు మనం 1 వీక్లో రెడ్యూస్ అవ్వచ్చండి. సో ఈ వీక్లో ఫస్ట్ వచ్చే వేరియేషన్ ఆన్ ప్లాంక్ డంబిల్ రోవింగ్ అండి. అంటే రెగ్యులర్ రోవింగ్, ఆన్ ప్లాంక్ డంబిల్ రోవింగ్కి ఏంటి డిఫరెన్స్ అనుకుంటే, రెగ్యులర్ రోవింగ్ వస్తే ఓవరాల్ బాడీ మొత్తం కూడా
లైట్గా బెండ్ చేసి రోవింగ్ చేస్తాం. ఈ ఆన్ ప్లాంక్ రోవింగ్ వల్ల ఏమవుతుందంటే ఓవరాల్ బాడీ స్టెబిలిటీ పెరగడంతో పాటు లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అండ్ హోల్ బాడీ మొత్తం కూడా మన ఆర్మ్స్ పైన అంటే షోల్డర్ పైన ఉండడం వల్ల షోల్డర్ స్ట్రెంథనింగ్ కూడా ప్రాపర్గా బిల్డ్ అవుతుందండి. ఈ ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు మాడిఫైడ్ ప్లాంక్ అంటే నీ సపోర్ట్ తీసుకొని చేయొచ్చండి. దీనివల్ల షోల్డర్ స్టామినా పెరగడంతో పాటు కోర్ మజిల్స్ కూడా ప్రాపర్గా మజిల్ కాంట్రాక్షన్ అవుతూ ఉంటాయండి. ఇందులో నెక్స్ట్ వచ్చే వేరియేషన్ ప్రోన్ లయింగ్ వి రైజెస్ అండి. అంటే షోల్డర్ మజిల్స్ పోస్టీరియర్ డెల్టాయిడ్ అండ్ రియర్ డెల్టాయిడ్ మజిల్స్ కోసం అండ్ అప్పర్ బ్యాక్ మజిల్స్ కోసం ఈ వేరియేషన్ మనం చేస్తాం అనమాట. ఇది చేసేటప్పుడు ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నెక్ అనేది న్యూట్రల్ స్పైన్, వీలైనంత వరకు నెక్ని న్యూట్రల్గా స్పైన్కి న్యూట్రల్గా ఉండగలిగితే నెక్ పెయిన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లెగ్స్ అనేది ఎక్కువ మూమెంట్ లేకుండా వీలైనంత వరకు ఫ్రీగా ఉంచేయడం. థర్డ్ వేరియేషన్ వచ్చి డంబిల్ గుడ్ మార్నింగ్స్. ఈ డంబిల్ గుడ్ మార్నింగ్స్ అనేది మనకి హోల్ బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా ఈ వేరియేషన్తో మనకి కవర్ అయిపోతాయండి. అంటే లోవర్ బ్యాక్ అండ్ అప్పర్ బ్యాక్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ ఈ మజిల్స్ అన్నీ కూడా ఈ వేరియేషన్స్తో ప్రాపర్గా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్యాక్ మజిల్స్ చేసేటప్పుడు మన లోవర్ బ్యాక్ ఎప్పుడు కూడా వీలైనంత వరకు స్ట్రైట్గా ఉంచినట్లయితే ఈ గుడ్ మార్నింగ్స్ చేసేటప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మనకి ఏ మజిల్ పైన కాన్సన్ట్రేట్ చేయాలో అదే మజిల్ పైన ఎక్కువ వర్క్ అవడం జరుగుతుందండి. వీలైనంత వరకు మనం కంఫర్ట్గా ఉన్న వెయిట్స్ని మనం తీసుకోవచ్చు. డంబెల్స్ 4 kg నుంచి 5 kg వరకు చేయొచ్చు. ఈ 5 kgతో చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ లోవర్ బ్యాక్ మీద కంటే కూడా గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అయిపోతుంది. దీని తర్వాత వచ్చే వేరియేషన్ డంబిల్ ఓవర్ హెడ్ సైడ్ బెండ్స్ అండి. డంబిల్ ఓవర్ హెడ్ సైడ్ బెండ్స్ అంటే సైడ్ మజిల్ గ్రూప్స్ కోసం. సో ఈ సైడ్ వేరియేషన్ చేసేటప్పుడు వీలైనంత వరకు మజిల్ని ఎక్కువగా స్క్వీజ్ చేయడం అండ్ స్ట్రెచ్ చేయడం ద్వారా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఆబ్లిక్ కూడా ప్రాపర్గా ఒకే రిపిటేషన్లో 2 సైడ్స్ కూడా వర్క్ అవడం జరుగుతుందండి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీలైనంత వరకు కొంచెం నీ బెండ్ చేసుకొని లుక్ స్ట్రైట్గా ఉంచుకొని బెండ్ అయ్యి మజిల్ని స్క్వీజ్ చేసామో అప్పుడు బ్రీత్ అవుట్ చేయడం. ఈ సైడ్స్లో మంచి వేరియేషన్ ఇదనమాట. సో దీని తర్వాత వచ్చే వేరియేషన్ సైడ్ వాక్ అండ్ సైడ్ బెండింగ్స్ అండి. సైడ్ జంప్ చేసేటప్పుడు మనం వీలైనంత వరకు ఆ హీల్ ఏరియా అనేది బేస్ అవ్వకుండా చక్కగా టోతో కనుక చేయగలిగితే ఓవరాల్గా మన మెటబాలిక్ రేట్ పెరగడంతో పాటు జంప్ చేసి సైడ్ బెండ్ చేసినప్పుడు మజిల్ కాంట్రాక్షన్ అంటే ఈ యాక్షన్ మూమెంట్లో ఏమవుతుందంటే సైడ్ జంప్ చేసినప్పుడు మన బ్రీతింగ్ కానివ్వండి లేకపోతే లంగ్ కెపాసిటీస్ పెరగడంతో పాటు మనం తీసుకునే ఆక్సిజన్ కన్జంప్షన్ కూడా బాగుంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ బర్నింగ్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. లాస్ట్ వచ్చే వేరియేషన్ సైడ్ ప్లాంక్. ఈ సైడ్ ప్లాంక్ ఏంటంటే ఎంతసేపు మనం ఎక్కువగా హోల్డ్ అవ్వగలమో ఈ హోల్డింగ్ అంతా కూడా ఈ ఆబ్లిక్ మజిల్ పైనే మన హోల్ వెయిట్ అంతా కూడా ఉన్నట్లయితే ఈ మజిల్ స్ట్రెంథనింగ్తో పాటు ఈ మజిల్ స్టెబిలిటీ పెరిగి ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి మజిల్ ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి ఈ వేరియేషన్ బాగా ఉపయోగపడుతుందండి. చూశారు కదండి. సో ఈ 6 రిపిటేషన్స్ సుమారుగా 20 నుంచి 25 రిపిటేషన్స్ వరకు చేయొచ్చు అండ్ 3 to 4 సెట్స్ అండి. హాయ్, నేను మీ హీరో ప్రిన్స్. చూసారుగా మా వర్కౌట్ డెమో. వెంకట్ గారు ఎంత హార్డ్గా ట్రైన్ చేస్తున్నారు. డిటర్మినేషన్ వల్ల ఏదన్నా సాధ్యం అనేది మన వెంకట్ గారు ఒక లైవ్ ఎగ్జాంపుల్. నాకు కూడా చాలా హెల్ప్ అయ్యారు. డెఫినెట్గా మన బాడీని కాకుండా మన మెంటల్ హెల్త్ని కూడా మొత్తం కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వెంకట్తో చెప్పాలంటే నేను బేసిక్గా కొంచెం ఇండిసిప్లిన్ అని చెప్పాలండి. అంటే లైఫ్లో కాదు బట్ ఫిట్నెస్ విషయంలో. ఫిట్నెస్లో ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, డైట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% డైట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. ఎందుకంటే మనం ఎంతన్నా వర్కౌట్ చేయొచ్చు, బట్ మనం ఒక బ్యాడ్ డైట్లో ఉన్నప్పుడు మన హార్డ్ వర్క్ అంతా కూడా దానివల్ల వేస్ట్ అయిపోతుంది. సో మెయిన్ థింగ్ అదొకటి నేను వెంకట్ గారి దగ్గర నేర్చుకున్నాను. మా ట్రైనర్ వెంకట్ సార్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. చూసారు కదండి. ఈ వీక్లో మనం ఏ మజిల్ పైన కాన్సన్ట్రేట్ చేసాం, ఏ మజిల్ గ్రూప్స్ని టార్గెట్ చేసామో, ఇలాగే నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త ప్రోగ్రామ్తో ఇంకొక కొన్ని మజిల్స్ పైన మనం టార్గెట్ పెట్టుకొని చేద్దాం. మనకున్న ట్రైనర్ మనం చెప్పినట్టుగా చేస్తున్నాడా లేదా ఒక ప్రాపర్ ప్లాన్తో చేస్తున్నారా, సిస్టమేటిక్గా చేపిస్తున్నారా లేదా
మనకు నచ్చినట్టుగా చేపిస్తున్నారా అనేది మనం నెక్స్ట్ వీక్లో చూద్దామండి.